ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇందులో ఉంది మీరట్ ఎస్ఎస్పి అవినాష్ పాండే. అసలు ఏం జరిగిందంటే, లలిత గౌతమ్ అనే ఒక 20 ఏళ్ళ బిఏ స్టూడెంట్ మే 15వ తారీఖున ఎగ్జామ్ అంటూ బయటికి వెళ్ళింది. ఆ తర్వాత మిస్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత దగ్గరున్న పొలంలో ఆ అమ్మాయి యొక్క మృతదేహం దొరికింది. ఫేస్ అంతా యాసిడ్తో పాడు చేసినట్టుగా ఉంది. దళిత సంఘాలని కేసు ఫైల్ చేయగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. రీసెంట్గా పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది అన్న దానికి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఇలా మీరట్ కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా దిగారనమాట. ఈ ధర్నా ఆపడానికంటూ వచ్చిన ఈ ఎస్ఎస్పి అవినాష్ పాండే ఇంత దురుసుగా బూతులు మాట్లాడుతూ, కొడుతూ, విసిరేస్తూ వాళ్ళపైన వివరిస్తున్న శైలి అనమాట. ఆఖరికి అరెస్ట్ చేసి వ్యాన్లో ఉంచిన ఒక లాయర్ని సైతం మీరు ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ బూతులు మాట్లాడుతున్నారంట. నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు చూస్తుంటే. న్యాయం కోసం ప్రొటెక్ట్ చేసే వాళ్ళపైన ఇలాంటి దాష్టికం చేయడము కరెక్ట్ అంటారా? అసలు ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు ఇంత అహంకారంతో ఎందుకు వివరిస్తుంటారంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.